కాంగ్రెస్ ఈయన చరిత్ర జర చూడాలి కదా ఫ్రెండ్స్, చూడండి మీరు. ఇప్పుడు ఫార్మర్ సూసైడ్స్ మీద ఎవరు మాట్లాడతారు? మన కాంగ్రెస్ జిల్లే హిలాయి 150 రోజులు 4000 కిలోమీటర్లు తిరిగిన ఇనుప కండలు ఉక్కు నరాలు ఉన్న మన రాహుల్ గాంధీ మామూలుగా లేడు. ఆయన ఇట్లా అన్నాడు అనుకో, ఇట్లా టీ షర్ట్ చినిగిపోతుంది. అందుకే ఆయన టీ షర్ట్ వేస్తాడు. బై ఛాన్స్ ఎప్పుడు అని ఇట్లా అన్నాడు చూస్తే ఇట్లా టక్ అని ఇట్లా కుట్లుసిపోతాయి, మళ్ళీ కుర్తా చినుగుతుంది, అంతా చినుగుతుంది అని చెప్పి టీ షర్ట్ వేసుకుంటాడు. ఆయన ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటాడు. ఇంకా అంత ఫిట్నెస్ ఉంటుంది మళ్ళీ ఆయన. జూడో రైతుల ఆత్మహత్యల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంది. మొన్న మంచిగా మాట్లాడారు. ఇది ఎట్లుంటుందంటే సంపినుడు వచ్చి శవం పక్కలు ఏడుస్తారు చూడు, గట్లుంటుంది అని అన్నట్లు మాట్లాడుతారు. ఇక మా తెలంగాణలో ఒక మంచి సామెత ఉంది రాహుల్ గాంధీ గారు. ఇగిరం లేని పీనుగులు, ఇనుర్రి కరెక్ట్గా, నేను చాలాసార్లు చెప్తుంది, నాకు ఇష్టం. ఇగిరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీద ఎరుగుతాయి. మీరు మాట్లాడితే గట్లనే ఉంటుంది తెలుసా. ఇప్పుడు చూడుర్రి, రాహుల్ గాంధీ రైతుల ఆత్మహత్యల మీద మాట్లాడతాడు. మహారాష్ట్రలో 767 మంది చచ్చిపోతే భారతీయ జనతా పార్టీ కట్టలు కడుతుందా అని చెప్పి మన ఎవరు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. డేటా దేవుణ్ణి నమ్ముతాం, ఆ తర్వాత డేటా నమ్మాలి ఫ్రెండ్స్. గిరిజి గారిని కూడా నమ్మకుర్రి. ఇప్పుడు చూడుర్రి, మళ్ళీ అదే మహారాష్ట్రలో 15 సంవత్సరాలల్లా సారు 55,929 ఎంత 55,929 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారే 1999 నుంచి 2014లా. ఈ శరద్ పవార్తో అలయన్స్లా జాతిరత్నాలు ఎవరు అప్పుడు మీరు ఒక వేసుకోలేదా? నేను నిన్న ఒకటి అడగాలని అనుకుంటున్నా, నేను చెప్పు అంటున్నా, నువ్వు మళ్ళీ అడుగుతున్నా, నేను మళ్ళా చెప్పు అంటున్నా, నీకు అర్థమైతలేదా? జాతిరత్నాలు 1999 నుంచి 2014 వరకు 55,000 మంది రైతులను పుట్టన పెట్టుకుంది ఎవరు? కాంగ్రెస్ హీన చరిత్ర కాదా? 1999 2004 వరకు 16,512 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీ ఎన్సిపి కాంగ్రెస్ అలయన్స్లా. 2004-2009లా 20,566 మంది రైతులు పొట్టన పెట్టుకున్నారు, మీరు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2009 నుంచి 14 వరకు 18,850 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే 15 సంవత్సరాల యావరేజ్ తీస్తే 4 రైతులు రోజు చొప్పున 4 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న హీన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. ఈడు కాగలే నిన్న ఇగో ఇయ్యాల పరిచయం చేస్తా కాంగ్రెస్ హీన చరిత్ర. ఈడ చూడురు మీరు, కర్ణాటక కాంగ్రెస్ రూల్ స్టేట్లా మళ్ళీ రాహుల్ సైలెంట్గా ఉంటాడు, ఆడ మౌనవ్రతం పాటిస్తాడు ఆయన. అదే తెలంగాణకు వస్తే మాత్రం look at my face in a mirror and I wonder what I see, I'm just a traveling soldier. నేనేం పాడతా తెలుసా రేవంత్ అన్న రాహుల్ గాంధీని చూసేప్పుడు? పాడాలా? కటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి తరతరప్పరప్పరప్పరప్పరప్పర జామురాతిరి జాబిలమ్మ ఆధారాలు చూపెట్టనా ఇలా. ఎట్లున్నాయి ఆధారాలు ఇప్పుడు కర్ణాటకల? జర చూద్దాం ఫ్రెండ్స్. కర్ణాటకల 1200 మంది కర్ణాటక రైతులు ఆత్మహత్య చేసుకుంటే సిద్ధరామయ్యకు 21 మంది వ్యాక్సిన్లు వేసుకొని కార్డియాక్ అరెస్టు చేసుకుంటున్నారంటే కనబడుతుంది, కానీ 1200 మంది రైతులు చచ్చిపోతే కనబడదా ఫ్రెండ్స్? నిన్న నేను యూరియా మీద చెప్తుంటే ఒక నా కోనికిస్కా గొట్టం చిల్లరగాడు, అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, పరిష్కారం సూపనీకనే ఇవాళ నా ప్రధానమంత్రి గినా తిరుగుతున్నాడు. చైనా మీద ఆధారపడొద్దనే మళ్ళొక్కసారి నేను చైనా దిక్కు చూడొద్దు, 2025లా నేను యూరియాను ఇంపోర్ట్ చేసుకోవద్దు అని చెప్పి డిసైడ్ చేసి పోతున్నాడు. మాట్లాడుతుంటే ఆధారాలు పెట్టి మాట్లాడదాం. మళ్ళీ 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రాబాయ్, దాని మీద పల్లెత్తు మాట మాట్లాడరు. కాంగ్రెస్ కర్ణాటకలో పోతే మీకు ఏం కనబడది, తూ కర్ణాటక్ అని అంటాడు కర్ణాటకలో రాహుల్ గాంధీ. కర్ణాటక ఏమంటాడు సిద్ధరామయ్య, తూ కర్ నాటక్ అని చెప్పి చెప్తాడు. మళ్ళీ తెలంగాణ గాంగనే తేల్లగాకే జానా అంటాడు, తెలంగాణ తేల్లగాకే జానా. ఇది కాంగ్రెస్ వైఖరి తెలంగాణ మీద. మళ్ళీ దీని మీద ఎవడన్నా మాట్లాడతాడా? ఒక అవుట్ రేజ్ స్క్రిప్టెడ్ లీడర్షిప్, ఇలా స్క్రిప్టెడ్ లీడర్షిప్. ముక్కు తెలియదు, తోక తెలియదు, ఏం తెలియదు. ఒక ఎమోషన్ లేదు, మోషన్ లేదు, డివోషన్ అసలే లేదు. ఏం మాట్లాడతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఫస్ట్ ఆయన ఇల్లు సాఫ్ చేసుకునే తత్వం రాహుల్ గాంధీకి ఉందా? అసలు ఆయన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అది సాఫ్ చేసుకున్న తర్వాత బయటికి రమ్మను, అప్పుడు పాట పాడదాం. తాతయ్య తాతయ్య ఓ దింతరణ అప్పుడు పాడదాం పాటలన్నీ.
ఆలోచిస్తారా ఫ్రెండ్స్, లేకపోతే అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.